హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రావల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2025 టీవీఎస్ స్పోర్ట్ 110 గ్రే కలర్ అన్నమాట. కొత్తగా లాంచ్ చేశారు రెడ్ కలర్ గ్రాఫిక్స్ తో. చూస్తానికి లైవ్ లో చాలా బాగుంది కదా. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా టీవీఎస్ స్పోర్ట్ 110 కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 109.7 cc BS 6.2 ఇంజిన్ లభిస్తా ఉంది. 8.19 PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే దీంట్లో 4 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ డ్రైవ్ టైప్ చూడొచ్చు, చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. పూర్తిగా కవర్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km కి చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవ్రీ 2000 km కి ఒకసారి క్లీన్ చేసుకోండి, అప్పుడే మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా చిన్న డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 5 steps అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి, వాటిని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 inch alloy వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తా ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 2.75 17 inch టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 3.0 17 inch టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి మరీ అంత గ్రిప్పీ టైర్స్ అయితే ఏమీ కాదు. కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయాలి. డైమెన్షన్స్ విషయానికి వస్తే 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తా ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయేది కదా. ఇందులో ఇంకా 15 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి మీరు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ ఇంజిన్ దగ్గర అయితే తగలదు అనమాట. అదొక ప్లస్ పాయింట్ అయితే ఈ వెహికల్ లో ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 790 mm అనేది ఇచ్చారు. 5.4 5.5 ఆ హైట్ వల్ల అయినా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 112 kg మాత్రమే బరువు ఉండిద్ది అనమాట. మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 liters అయితే ఈ వెహికల్ లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. లైట్స్ విషయానికి వస్తే హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. ఎల్ఈడికి ఏమీ అప్గ్రేడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ కూడా మీకు బల్బు టైల్ లైట్ అయితే ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ లో బల్బే ఇచ్చారు. ఎక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే యూజ్ చేయలేదు. కనీసం ఎల్ఈడి హెడ్ లైట్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ అన్లాక్ కన్సోల్ తో లభిస్తా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. రైట్ సైడ్ మాత్రం మీకు అన్లాక్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. అలాగే కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు టీవీఎస్ స్పోర్ట్ 110 కన్సోల్ అయితే. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ సీట్ ఇచ్చినప్పటికీ లాంగ్ అయితే ఏమీ లేదు, కొద్దిగా షార్ట్ అయితే ఉంది. కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ అయితే మాత్రం ఒకరైతే కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళైతే ఇద్దరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగానే ఉండిద్ది. అలాగే గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ లో ఇట్లా డిజైన్ చేశారు. స్కిప్ చేయకుండా శారీ గడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు. అలాగే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు యాక్సెసరీస్ లో మీకు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ఇంకా కీస్ అయితే మీకు చాలా బేసిక్ కీస్ అయితే ఇచ్చారు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా మీరు 10 కలర్స్ లో ఈ స్పోర్ట్ 110 అయితే చూస్ చేసుకోవచ్చు. 2 కొత్త కలర్స్ అయితే యాడ్ చేశారు. ఇది గ్రే రెడ్, అలాగే బ్లాక్ నియాన్ అని చెప్పేసి ఇంకొక కలర్ కూడా ఉంది. ఈ 2 కలర్స్ అయితే చూస్తానికి చాలా బాగున్నాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసినట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. షార్ట్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ బానే ఉంది. మీరు రైడ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ కూడా బానే ఉండిద్ది. ఒకసారి షోరూమ్ కి వెళ్ళినప్పుడు ఈ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేయండి. హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకే అర్థమవుతుంది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 70 నుంచి 75 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ స్పోర్ట్ 110 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 90,000 రూపీస్ లో మీకు లభిస్తా ఉంది. ఈఎంఐ లో కొనుక్కోవాలనుకుంటే మినిమం 15,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ ని రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. కొంచెం స్పీడ్గా రైడ్ చేసినప్పుడు మీరు లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఇంకా క్లచ్ విషయానికి వస్తే క్లచ్ అయితే మాత్రం స్మూత్గానే ఉంది. మీకు హార్డ్ అయితే ఏమీ అనిపించదు. సిటీలో రైడ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ సార్లు మీరు క్లచ్ అయితే ప్రెస్ చేస్తారు కదా, ప్రెస్ చేసినప్పుడల్లా మీకు కొద్దిగా స్మూత్గానే ఉండిద్ది. ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి. అలాగే ట్రాన్స్మిషన్ కూడా మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. ఇప్పుడు నేను రైడ్ చేసేటప్పుడు మాత్రం
మాత్రం చాలా దూరం అయితే రైడ్ చేశాను. ఇప్పటిదాకా నేను రైడ్ చేస్తూనే ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి. నాకైతే కొద్దిగా స్మూత్ అనిపించింది ట్రాన్స్మిషన్ అయితే. కానీ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. 110cc కదా, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్దని అనుకుంటారు, కానీ మీకు చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇనిషియల్గా పికప్ అయితే ఏమీ లేదు. ఇంకోటి నాకు ఈ వెహికల్లో నచ్చింది ఏంటంటే ట్యూబ్ టైర్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. జనరల్గా మీరు స్పోర్ట్ 110 షోరూమ్కి వెళ్ళినప్పుడు ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి. ఎల్ఐ వీల్స్ కదా ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటారు. ట్యూబ్ టైర్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ ఇస్తే బాగుండేది. 90,000 రూపీస్ పెడుతున్నప్పుడు మినిమం మనం ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాగే కన్సోల్ కూడా మనకి బేసిక్ కన్సోల్ అయితే ఇచ్చారు. డిజిటల్ కన్సోల్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. చాలా షార్ట్ అయితే ఉంది. 112 kg బరువు అనమాట. నాకైతే అసలు బరువు ఏమి అనిపించట్లేదు. బాగా నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 175 mm అనేది ఇచ్చారు. ఎట్లాంటి బ్యాడ్ రోడ్స్కి వేసుకు వెళ్ళినా సరే ఈ వెహికల్కి కింద ఇంజన్ దగ్గర తగలదు అనమాట. అలాగే 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేసేలాగా 790 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్, కానీ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. 10 లీటర్స్ అయితే ఈ పెట్రోల్ ట్యాంక్లో పట్టిద్ది. సాలిడ్ అయితే ఉంది. ఇక్కడ 3D బ్యాడ్జింగ్ టీవీఎస్ లోగో అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది, కానీ అంత మెత్తగా లేదు. సీట్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ పర్వాలేదు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమి ఇవ్వలేదు. కొద్దిగా షార్ట్ అయితే ఉంది. మన వైపు ఇట్లా కొద్దిగా బెండ్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, నేను డైలీ కాలేజీకి వెళ్ళొస్తుంటాను. నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు టీవీఎస్ స్పోర్ట్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు. అలాగే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. 70-75 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో టీవీఎస్ స్పోర్ట్ నుంచి. సిటీలో తిరిగే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కదా, డైలీ ఇంటి దగ్గర షాప్ పెట్టుకొని సరుకులు తీసుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ వెహికల్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడేది ఏముంది చెప్పండి. టీవీఎస్లో మనకి ఎక్కువ మైలేజ్ కావాలి అని అనుకుంటే అది స్పోర్ట్ 110 అనమాట. ఎందుకంటే వెయిట్ కూడా తక్కువ ఉండిద్ది, హైట్ తక్కువ ఉండిద్ది, అంత లెంత్ అయితే ఏమీ ఉండదు, ప్రైస్ కూడా తక్కువలో వస్తూ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే నేను లైట్గా నోటీస్ చేశాను. నాకు వైబ్రేషన్స్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మీరు టీవీఎస్ స్పోర్ట్ అయితే కొనుక్కోవచ్చు. సో సింపుల్గా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇది 110cc. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు కొద్దిగా తక్కువగానే ఉండిద్ది, ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే మీకు ట్యూబ్ టైర్ అయితే ఉన్నాయి, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. వెహికల్ కూడా మీకు అంత బార్ అయితే ఉండదు, కొద్దిగా షార్ట్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ ఎవరు చూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, సింగిల్ గా రైడ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుండిద్ది. అంటే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గర నుంచి డైలీ కాలేజీకి వెళ్ళి వచ్చే వాళ్ళకి బాగుండిద్ది. డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది బ్రో. ఈజీగా 50 to 60, 70 కిలోమీటర్స్ డైలీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ స్పోర్ట్ 110 అయితే చూస్ చేసుకోవచ్చు. కొత్తగా 2 కలర్స్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కూడా మీకు 110cc అని చెప్పేసి గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారు కదా. నాకైతే లైవ్ లో చూడగానే చాలా బాగా నచ్చింది కాబట్టి మీకు ఈ వెహికల్ రివ్యూ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. బ్లాక్ నియాన్ అని చెప్పేసి ఇంకో కలర్ అయితే ఉందో, అది కూడా చాలా బాగుంది. సో మీకు ఏ కలర్ నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.